స్క్రీన్ కనిపిస్తుంది మేడం? స్క్రీన్ కనిపిస్తాను సార్. కనిపిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు భగవద్గీతలో మనది 64వ క్లాస్. నరసింహ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నరసింహ జయంతి. నరసింహ జయంతి శుభాకాంక్షలు. తర్వాత మనం క్లాసులోకి ప్రవేశిస్తాం. నేనే యాక్చువల్గా ఈ 39వ శ్లోకము క్రిందటి క్లాస్కి ముగించేశాను అని అనుకున్నాను. కానీ ఒక ఇద్దరు ముగ్గురు వాట్సాప్లో కొన్ని మెసేజ్లు పంపించారనమాట. వాళ్ళు ఏమడుగుతున్నారంటే 2 ప్రశ్నలు అడుగుతున్నారు మెయిన్గా. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే, ఒకటి కర్మబంధం ప్రహాస్యసి, కర్మ బంధిస్తుంది అని చెప్పుకున్నాము. కర్మ బంధిస్తుంది అంటే పుణ్యకర్మము బంధిస్తుంది, పాపకర్మము బంధిస్తుంది అని చెప్పుకున్నాం మనము. వాళ్ళు ఏమడుగుతారంటే, అయితే పుణ్యకర్మలు చేసేటువంటి పని లేదా అని ఒక ప్రశ్న. మీకేమనిపిస్తుంది? మీకేమన్నా దానికి సమాధానం చెప్పేదానికి అవుతుందా? పుణ్యకర్మలు చేసేటువంటి అవసరం లేదైతేను, పుణ్యకర్మలు మాకేమో పాపకర్మలు బంధించకూడదు, పుణ్యకర్మలు పర్వాలేదు మాకు అని అనుకుంటే, మరి అది 2 పుణ్యకర్మలు కూడా బంధిస్తుంది అన్నప్పుడు పుణ్యకర్మలు చేయకుండా ఉండాలన్నా, అప్పటికి మోక్షం కావాలనుకుంటే పుణ్యం చేయకూడదా అని ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఒక ఆయన వాట్సాప్లో నాకు పంపించినాడు. ఇంకొక ఆయన ఏమన్నాడంటే, శ్రీకృష్ణుడు ఇక్కడ 2 సాంఖ్యయోగం చెప్పిన తర్వాత కర్మయోగం చెప్పినాడు కదా, మరి కర్మయోగము సాంఖ్యయోగము రెండింటికి ఏమైనా సంబంధం, ఏమిటి సంబంధం, ఏమైనా భేదం ఉందా, లేకుంటే రెండుటిని ఏమన్నా సమన్వయం చేసిన వేరువేరేనా, రెండు డిఫరెంట్ పాత్సా అని ఇంకొక ఆమె ఎవరో రాజమండ్రి నుంచి ఒక ఆమె అడిగారనమాట వాట్సాప్లో. సరే ఆ రెండింటికిను సరే అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే, సరే క్లాస్లోనే చెప్పండి సార్, రికార్డుగా ఉంటుంది, మేము మళ్ళీ చూసుకుంటామన్నారు. అందువల్ల సరే అని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఉత్తరం ఇవ్వలేదు. ఇక్కడ ఆ రెండింటిని ఈరోజు కొంచెం చెప్పుకునేసేసి తర్వాత మనము సమయం మిగిలితే 40వ శ్లోకం, లేకపోతే ఈ శ్లోకంతోనే మళ్ళీ ఈరోజు కూడా ఇదే శ్లోకం అయిపోతుంది. డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఈ శ్లోకం ఉంటుంది అనమాట. ఈ శ్లోకం ఈ రోజే లాస్ట్. సో ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇదే శ్లోకాన్ని మనం ముందు క్లాస్ లోనే చెప్పుకున్నాము, ఆ ముందు క్లాస్ లోనే చెప్పుకున్నాము. దీని బ్యాక్గ్రౌండ్ అంతా మనం శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, బుద్ధియోగం గురించి నీకు చెప్పేశాను, బుద్ధియోగం అంటే జ్ఞానయోగాన్ని గురించి నీకు చెప్పేశాను. ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధి అయిపోయింది, ఇప్పుడు యోగే త్విమాం శృణు, యోగ బుద్ధిని గురించి నీకు చెప్తున్నాను, అంటే కర్మయోగాన్ని గురించి విను అని చెప్పేసి. విద్యాయుక్తో యయా పార్థ కర్మబంధం, ఏ బుద్ధి వల్ల అయితే నీవు కర్మబంధాన్ని తెంచుకోగలుగుతావో కాబట్టి నువ్వు ఎలా చేస్తే అది ఆ బుద్ధిని గురించి నీకు చెప్తాను. ఆ బుద్ధి ఏమిటంటే కర్మ యోగం అన్నమాట. యోగం అంటే కర్మయోగం. ఆ కర్మయోగం అంటే ఏమిటి మనం ఏమని చెప్పుకున్నామంటే, ముందు క్లాస్లో కర్మయోగం అంటే 3-4 పాయింట్లు ఉంటాయి అన్నమాట. మొదటి పాయింట్ ఏమిటంటే, ధార్మికమైనటువంటి కర్మ మాత్రమే చేయాలి, నిష్కామ కర్మ. కర్మయోగం అంటే ధార్మికమైన కర్మ. అంటే అధార్మికమైనటువంటి కర్మ దీనికి అప్లై కాదు. అధార్మికమైనటువంటి కర్మ దొంగతనము, లేకుంటే ఇంకేదో చెడు కార్యాలు చేసేది, ఆ కార్యాలన్నీ కూడా నేను నా కర్మని నేను చేస్తున్నాను అని చెప్పి ఆ చెడు పనులు చేస్తే దానికి కర్మయోగం అనేది అప్లై కాదనమాట. ధార్మిక కార్యం ఉండాలి, ధార్మిక కర్మ ఉండాలి, నెంబర్ 1. రెండవది వచ్చేసేసి నిస్సంగత్వముతో చేయాలి, అంటే దానికి మనము అటాచ్మెంట్ లేకోకుండా ఆ పనిని చేయాలి. మూడవది వచ్చేసి నిష్కామ కర్మ అయి ఉండాలి. నిష్కామ కర్మ అంటే దాని మీద ఏమీ కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఏది ఆశించకూడదు. నాలుగవది వచ్చేసేసి ఏమంటారంటే, దీన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఏమిటి? నేను ఈ పనిని చేస్తున్నాను, ఏదో పని నాకు ఉన్న పనిని నేను ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేస్తున్నాను అనే భావనతో ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పని చేయాలి. 5వ పాయింట్ ఏమిటంటే, మనం చేసేటువంటి కర్మను మాని వేరే కర్మ చేసేటువంటి అవసరం లేదు. నేను ఏదో చేస్తున్నటువంటి కర్మ ఈ పని అంటే ధార్మికమైనటువంటి కర్మ అయితే సరే, మనం ఏదో ఒక ఆఫీస్, దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే, ఏదో ఒక వ్యక్తి ఏదైనా ఒకటి గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తుంటాడు. అరే నేను ఈ జాబ్లో ఉంటే మరి నాకు కర్మయోగం సిద్ధించదు, నేను గుడికి వెళ్ళి పురోహితునిగా ఉండాలా అనుకునేటువంటి అవసరం లేదనమాట.
గుడిలో ఉన్నా బయట ఉన్నా మన కార్యం మన కర్మలు మనం చేస్తూ ఉండి ఆ కర్మలో కర్మ యోగం అలవాటు చేసుకోవాలి. అది ఎలా అనేది నిష్కామ కర్మ అయి ఉండాలి, ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి, ధార్మికమైన కర్మగా ఉండాలి. ఈ పాయింట్లన్నీ ఉన్నప్పుడు అది కర్మయోగము అని అంటాం అనమాట. అది కర్మయోగం. సాంఖ్యయోగం అంటే ఏమిటి? సాంఖ్యయోగం అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది సాంఖ్యయోగం అనమాట. సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకున్నటువంటిది జ్ఞానయోగము, ఇది కర్మయోగము అని రెండు రెండు యోగాలు అనమాట. మనకు ఆ వాట్సాప్ లో అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, మరి కర్మయోగము జ్ఞానయోగము రెండు వేరు వేరే పద్ధతులా, లేక రెండిటికి ఏమైనా సమన్వయం ఉందా అని అడిగారనమాట. దీనికి ఏమిటంటే ఇక్కడ శంకరాచార్యుడు ఏమంటాడంటే జ్ఞానయోగము కర్మయోగము అని రెండేమో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈ రెండు మార్గాల ద్వారా నీవు మోక్షాన్ని సంపాదిస్తావు అని చెప్తున్నాడు. అయితే ఆ రెండింటికిను సంబంధము ఉంది, కాస్త భేదము ఉంది అనమాట. సంబంధం ఏమిటంటే ఆ రెండు మార్గాలు కాదు, రెండు ఒకటే మార్గం అనమాట. రెండు ఒకటే మార్గమే అయినప్పటికీ కూడాను అది వేరే ఇది వేరే అని చెప్తున్నాడు అనమాట. దానికి ఏం చెప్తా అంటే శంకరాచార్య ఏం చెప్తా అంటే, శంకర భాష్యం మనం చదువుకున్నాం కదా, దాంట్లో ఇది సాంఖ్యయోగము అన్నటువంటిది ఏమిటంటే శోకమోహాది సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం సాంఖ్యం. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే సంసారము అనేటువంటి దానికి హేతులైనటువంటి శోకము మోహము అంటే బాధ తర్వాత మోహము నేను నివృత్తి చేసేటువంటి ఆ జ్ఞానము సాక్షాత్ సంసార హేతు దోష నివృత్తి కారణం, ఆ సంసారాన్ని నివారించేటువంటి కారణం. సంసారం ఎప్పుడైతే మనము లేకుండా పోతుందో అప్పుడు మోక్షం అనేది సిద్ధిస్తుంది కదా. అందువల్ల దానికి అలాంటిది. యోగం ఏమిటి? యోగం అంటే కర్మయోగము, దాన్ని సంపాదించేదానికి ఉపాయము అని చెప్తున్నాడు అనమాట. దాన్ని ఏది జ్ఞానయోగాన్ని సాధించే దానికోసం ఉపాయం వచ్చేసేసి కర్మయోగం. ఎలా అంటే మనం ఏం చెప్పుకున్నామంటే కర్మయోగము జ్ఞానయోగం, కర్మయోగం ఏం చేస్తుందంటే కర్మయోగం నుంచి మనకు చిత్తశుద్ధి అనేది వస్తుంది. ఎలా వస్తుంది చిత్తశుద్ధి? చిత్తశుద్ధి ఎలా వస్తుందంటే మనం ఏ కార్యం చేసినప్పటికీ కూడాను కర్తృత్వము లేకుండా భోక్తృత్వము లేకుండా, అంటే నేను చేస్తున్నాను ఈ పని అన్నటువంటి పని భావన లేకుండా, నేను ఈ పని వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని కూడా అనుకోకుండా ఆ కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు ఏమైపోతుందంటే సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఒక రకమైనటువంటి సాక్రిఫైస్ బుద్ధితో మనం చేసినప్పుడు ఏమైపోతుందంటే చాలా ప్రశాంతమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది అనమాట. అంతఃకరణం చాలా ప్రశాంతంగా ఏర్పడుతుంది అనమాట. ప్రశాంతం అవుతుంది అంటే ఏమిటంటే అది ఒక రకమైనటువంటి కర్మయోగం వల్ల ఏమైపోతుందంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది. అంతఃకరణంలో ఇంతకుముందు రాగం ఉంటుంది, శోకం ఉంటుంది, అవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు అలాంటిది ఏముండదు అనమాట. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి, పని చేసేటువంటి సందర్భంలో అరే వేరే వాడిని చేయలేదే, నేను ఒకటే ఈ పని చేస్తుందనే, నాకు ఒకటికే గాడిద పని అంతా నేనే చేయాలనా అని మనం అనుకుంటుంటాం అనుకోండి, అది కర్మయోగం కాదనమాట. ఇప్పుడు ఎందుకంటే నేను ఈ రోజు ఆ సమయంలో నాకు ఇచ్చింది నేను 10 నుంచి 5 వరకు ఆఫీస్ పని చేయాలి. 10 నుంచి 5 వరకునే కదా నేను చేస్తుండేది, ఎక్స్ట్రా నేనేం చేయడం లేదు కదా. ఈ పనిలో నేను చేస్తున్నాను, వేరే వాడు చేస్తున్నాడా లేదా ఆ పని నాకెందుకు, అది ఈశ్వరార్పణ బుద్ధితో ఈ పని నేను చేసి బయటకు రావడం అనమాట. అది కర్మయోగం అంటాం అనమాట. అప్పుడు దానికి ఏమైపోతుందంటే మనము ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తుంటాము. ఒకటి చేస్తున్నాడా లేదా మన సంబంధం లేదు, మన కార్యాన్ని మనం చేస్తుంటాం అనమాట. శోకము మోహము అన్నటువంటిది లేకుండా మనం చేసేటువంటి సందర్భంలో ఏమైపోతుందంటే చిత్తశుద్ధి వస్తుంది. అంటే మనకు ఒక ప్రశాంతత్వం వస్తుంది అనమాట. అంతఃకరణ ప్రశాంతత్వం ఏర్పడుతుంది. ఆ ప్రశాంతి ఏర్పడిన దానికి అఖండానంద మహారాజ్ ఏం చెప్తా అంటే కర్మయోగం అనేటువంటిది ఒక డిటర్జెంట్ సోప్ లాంటిది. డిటర్జెంట్ సోప్ అంటే ఏమిటి? అది బట్టకు వేసి తిక్కినప్పుడు బట్టను క్లీన్ చేసి అది కూడా నీళ్ళలో వెళ్ళిపోతుంది అనమాట. ఏది? ఆ డిటర్జెంట్ సోపుతో మనము ఒక బట్టను మనం ఉతికినప్పుడు ఆ మురికిని పోగొట్టేసేసి అది డిటర్జెంట్ సోప్ కూడా నీళ్ళ చేతిలో వెళ్ళిపోతుంది కదా. అలాగే కర్మయోగం అనేటువంటిది మన అంతఃకరణాన్ని శుద్ధి చేసి అది కూడా డ్రాప్ అవుట్ అయిపోతుంది అనమాట కర్మయోగం. అందువల్ల ఏమైపోతుంది? అంతఃకరణం శుద్ధి ఏర్పడుతుంది అనమాట. అంతఃకరణము చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు ఏమైపోతుందంటే చిత్తశుద్ధి ఏర్పడినటువంటి ఆ ప్రదేశంలో అంతఃకరణంలోనే ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి అక్కడ ఆత్మ జ్ఞానం అనేటువంటి ప్రకాశం ఒకటి ఏర్పడుతుంది. కాబట్టి ఆ జ్ఞానము అనేటువంటిది అక్కడ వెలుగు చూపుతుంది. ఆ జ్ఞానము ఆవిష్కరణ చెందుతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞానము ఆవిష్కరణ చెందుతుందో అప్పుడు మనమేమవుతుందంటే మనకు మోక్షాన్ని చేరుకునేదానికి అది మార్గం అవుతుంది. అంటే ఏమిటంటే ఇక్కడ మనం కర్మయోగము ద్వారా నిష్కామ కర్మ మనం చేసినప్పుడు ఏమైపోతుందంటే నిష్కామ కర్మ చేసిన దాని వల్ల
మనం ఏదైనా కర్మ చేసి ఒక పాత్రను శుద్ధి చేసినట్టు మన అంతఃకరణ శుద్ధి అయిపోతుంది. అంతఃకరణ శుద్ధి ఎలా అవుతుందంటే మనం దాని నుంచి అపేక్ష లేదనమాట. కోరిక లేకుండా మనం చేస్తాం కాబట్టి ఒక సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకేమైపోతుందంటే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందో అంతఃకరణ శుద్ధి ఏర్పడి అందులో జ్ఞానము అనేటువంటిది వికసిస్తుంది. ఎలా జ్ఞానం వికసిస్తుందంటే మనము దాన్నే ఆలోచన చేస్తుంటాం అనమాట. అదే అలాంటి భావనలోనే ఉన్నప్పుడు ఆ జ్ఞానము కలిగి ఆ జ్ఞానము ద్వారా మనకు మోక్షం కలుగుతుంది. కాబట్టి కర్మయోగము, జ్ఞానయోగము అనేటువంటిది దే ఆర్ నాట్ 2 డిఫరెంట్ పాత్స్. అంటే 2 డిఫరెంట్ మార్గాలు కాదవి. 2 ఒకటే మార్గమే. ఎలాగంటే ఆయన ఏం చెప్తారు, మనం ఎట్లా చెప్పుకోవచ్చునంటే మనము ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాము. వాడు అమెరికాకి వెళ్ళిపోయాడురా విమానంలో అని అంటాం అనమాట. విమానంలో అమెరికాకి వెళ్ళిపోయాడంటే వాడు ఒకే విమానంలో పోయాడు అనే అర్థం లేదనమాట. వాడు ఇక్కడి నుంచి దుబాయ్ వరకు దుబాయ్ వరకు వెళ్ళి అక్కడ 2 గంటలు ఉన్న తర్వాత వేరే విమానం మారి అక్కడి నుంచి ఇంకొక విమానంలో వెళ్ళిపోయాడు అనమాట వాడు అమెరికాకు. కానీ మనం ఏం చెప్పుకుంటాము, ఇక్కడి నుంచి వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటాం అనమాట. అలాగే ఒకడు మోక్షాన్ని చేరుకున్నాడు అంటే ఆ మోక్షానికి ఒకటే డైరెక్ట్ గా అలా వెళ్ళిపోవడం అనమాట. మోక్షానికి వెళ్ళిపోవడం అనేది అలా కాదనమాట. మోక్షానికి పరంపరయా మోక్షం అని చెప్తారనమాట. అంటే ఏమిటంటే మోక్షం సంపాదించాలి అంటే అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టము భామిని అని ఒక పాట ఉందన్నమాట తెలుగులో. అది ఎందుకు రాశారో అని వాళ్ళంతా చాలా వేదాంత పూరితమైనటువంటి పాటలు అవన్నీ. అప్పుడు చిన్నప్పుడు తెలిసేది కదనమాట. అది రేలంగా ఎవరో పడతారనమాట. ఏదో సినిమా పాట ఉందనమాట. అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని అని పాడతాడనమాట. అంటే దానికి అర్థం కాదనమాట. మరి ఇక్కడ దీనికి అర్థం అదనమాట. అంటే అంచెలంచెలుగానే మోక్షం సిద్ధిస్తుంది. ఒకటేసారి మోక్షం సిద్ధించడం కాదనమాట. అంటే కర్మయోగంలో ఉండేటువంటి వాడికి, అంటే కర్మలు చేసేటువంటి వాడికి, గృహస్థులైనటువంటి వాడికి ఈ కర్మయోగం ద్వారా ఏమైపోతుందంటే కర్మయోగం చేసిన దాని నుంచి అంతఃకరణ సిద్ధి ఏర్పడి అంతఃకరణ శుద్ధిలో జ్ఞానం వచ్చి ఆ జ్ఞానం ద్వారా మోక్షం అనేది వస్తుంది. ఎలాగైతే మనం దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి ఇంకొక ఫ్లైట్ తీసుకునేసి లేకుంటే అదే ఫ్లైట్ లోనే దుబాయ్ నుంచి మళ్ళీ అమెరికాకి ఎలా వెళ్తామో అలాగే ఇది కూడాను ఆ మోక్షం సాధించాలి అంటే ఈ ఒక కర్మయోగం ఉన్నటువంటిది మొదటి మెట్టు తర్వాత రెండవ మెట్టు వచ్చేసేసి దాని నుంచి అంతఃకరణ శుద్ధి నుంచి మనకు జ్ఞానం నుంచి మోక్షము అని చెప్పేసి చెప్తారనమాట. అందువలన ఏం చెప్తారంటే ఇక్కడ శంకరాచార్యుడు ఏం చెప్తారంటే జ్ఞానం నుంచి మాత్రమే చూడండి ఇక్కడ చెప్తాడు. ఏం చెప్తారంటే జ్ఞానం అంటే ఏమిటంటే సమ్యక్ ఖ్యాయతే ప్రకాశ్యతే తత్వం అనయా ఇది సంఖ్య అని చెప్పేసి అది వచ్చేసి అంటే ఆత్మతత్వ విషయం చక్కగా ఏ గ్రంథంలో వివరించబడుతుందో ఆ గ్రంథం పేరే ఉపనిషత్తు. అదే సాంఖ్యం అంటాం అనమాట. అందువల్ల మధ్వాచార్యులు ఏమంటారంటే శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే అంటారనమాట. అది జ్ఞానం నుంచి మాత్రమే మనకు మోక్షం వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తారనమాట. జ్ఞానం నుంచి మోక్షం వచ్చేదని జ్ఞానం రావాలంటే కారణం ఏమి? జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం నుంచి మాత్రమే కైవల్యం వస్తుంది. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే కర్మయోగం నుంచి అంతఃకరణ శుద్ధి ఏర్పడి అంతఃకరణ శుద్ధం నుంచి జ్ఞానం వచ్చి జ్ఞానం నుంచి కైవల్యం వస్తుంది. ఇది ఒక మెట్టు అన్నమాట. ఇది మొదటి ప్రశ్న సమాధానం అనమాట. రెండో ప్రశ్న ఒకరు ఏమని అడిగారంటే అయ్యా మీరేమో చెప్పారు ఇది కర్మ బంధము, ధర్మం చేసినప్పటికీ కూడా పుణ్యం చేసినప్పటికీ కూడాను పాపం చేసినప్పటికీ కూడాను అది బంధిస్తుంది అని అంటున్నారు. మరి మాకేమో పాపం చేస్తే మాత్రం మనం బంధించేది మాకు మంచిది కాదనిపిస్తుంది, మరి పుణ్యం చేస్తే అది బంధిస్తే మంచిదే కదా అంటారనమాట. పుణ్యం చేస్తే మంచిదే కదా అంటే దానికి ఎలా ఉంటుందంటే నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను అనమాట. పుణ్యం చేసి మంచి కుటుంబానికి వెళ్ళి మంచి దీంట్లో రాజభోగాల్లో నివసిస్తూ ఉండి కూడాను ఎలా దుఃఖపడుతున్నారు అనే ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పినానంటే అప్పుడు అక్బర్ యొక్క భార్య మరి జ్యోతిబాయి అనే ఎగ్జాంపుల్ నేను చెప్పినాను. ఏం చెప్పినానంటే మొదటి రోజే చెప్పాను అనుకున్నాను దీన్ని. ఆ జ్యోతిబాయికి పెళ్ళైన తర్వాత అక్బర్ తీసుకెళ్లేసి ఆమెకు ఒక అది ఆగ్రా ఫోర్ట్ లో పెట్టిన తర్వాత ఆమెకు అక్కడ ఏమీ లేదనమాట. అక్కడ మళ్ళీ ఆమె ఆ కోటలో నుంచి బయటకు వచ్చేదానికి లేదనమాట. అంటే చిలుక పంజరంలో ఉన్నట్టుగా. చిలుకకు మనం ఏమనుకుంటామంటే చిలుక సుఖంగా ఉంది అనుకుంటాం, మరి పంజరంలో ఉంది కదా, మరి అలా ఉంటుందన్నమాట. పుణ్యము అనేటువంటిది బంగారు సంఖ్యలు, పాపము అనేటువంటిది ఇనుప సంఖ్యలు అని చెప్తారనమాట. అందువల్ల ఏమైపోతుందంటే పుణ్యం చేసినప్పటికీ కూడా సంఖ్యలు పడుతుంటాయి అనమాట. పుణ్యం చేస్తే అంటే కామ్యకర్మ చేసి పుణ్యం చేస్తే
అంటే పుణ్యం ఎప్పుడు వస్తుంది? కామ్యకర్మ చేసినప్పుడే వస్తుంది అనమాట. అంటే నాకేదో ఫలం రావాలా అని చెప్పి మనం చేసినప్పుడు మాత్రమే పుణ్యం వస్తుంది. పుణ్యం వద్దు, పాపం వద్దు అని నిష్కామ కర్మ చేసి నిష్కామ కర్మ యోగంలో మనం నిష్కామ కర్మతో మనం పని చేసినప్పుడు అది కర్మయోగం అయిపోతుంది అది. దాంతో ఏమీ మనకు బంధం అన్నటువంటిది రాదన్నమాట. కానీ అలా కాకుండా నాకు ఒక పుణ్యం కావాలి, నేనేదో స్వర్గలోకానికి వెళ్ళాలి అలా అనుకునేసి మనము ఏదైనా పుణ్య కార్యం చేస్తే, ఒక యజ్ఞం చేయడము, లేకుంటే ఒక దానం చేయడము, లేకుంటే ఇంకేదో చేసినాం అనుకోండి, నాకు దీన్ని పుణ్యఫలం వస్తుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అదేం చేస్తుందంటే అది పుణ్యము దాన్ని బంధన చేస్తుంది అనమాట. పుణ్యం బంధించేస్తుంది అనమాట. ఎలా అంటే దీనికి మనకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే అక్బరు జ్యోతిబాయి వదిలిపెట్టేస్తే మనం చిన్నప్పుడు పరమపద సోపాన పటము అని ఒక ఆట ఆడుకునేటువంటి వాళ్ళం అనమాట. అంటే స్నేక్ అండ్ ల్యాడర్స్ అని ఇప్పుడు చెప్పుకుంటాం కదా, ఆట ఆడేటువంటి వాళ్ళము చాలా చిన్నప్పుడు అనుకోండి. ఆ ఆట ఎలా ఉండేదంటే 50 ఏళ్ల కిందట అప్పుడు నేను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కాలంలో అప్పట్లో ఉండేటువంటి ఆట అనమాట. అది ఎలా ఉండేదంటే పరమపద సోపాన పటం. అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆటలను కూడాను ఆ మోక్ష ప్రాప్తికి అవసరమయ్యేటువంటి ఆటను మాత్రమే వాళ్ళు డిజైన్ చేసేటువంటి వాళ్ళు. దాన్ని ఎలా అంటే మనము ఒక మెట్టెక్కుదాం. నిచ్చెన తీసుకొని నిచ్చెనతో పైకెక్కుతామనమాట. ఒక్కోసారి నిచ్చెన పెద్దగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూర్చున్నామంటే అక్కడి వరకు వెళ్ళిపోతామనమాట. అది గొప్ప పుణ్యం చేసి అక్కడికి వెళ్ళిపోయామనమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పాము కలుస్తుందనుకోండి. పాము కలిస్తే మళ్ళీ కిందకి పడిపోతామనమాట. అలాగే మనం పుణ్యం చేస్తామనుకోండి. పుణ్యం చేసినప్పుడు ఏమైపోతుందంటే పుణ్య ఫలాన్ని మనం అనుభవించాలి అని మనం మనసులో ఉంటే మనం ఏమైపోతుందంటే మళ్ళీ ఈ జన్మలోనే పుణ్యం అనుభవిస్తే సరే, ఈ జన్మలో మనం అనుభవించలేకపోయాం అనుకోండి ఆ పుణ్యాల రాశి చాలా పుణ్యాలు చేసామనుకోండి, మనం చాలా పుణ్యం చేసిన దాని నుంచి ఎన్నో అన్నదానాలు చేసామనుకోండి, దాని ఫలం చాలా వచ్చి ఉంటుంది అనుకోండి. ఆ ఫలంతో మనం ఈ జన్మలో దాన్ని అనుభవించలేకపోతే ఇంకొక జన్మ ఎత్తాల్సిందే. ఇంకొక జన్మ ఎత్తి మంచి జన్మలో పుడతాం. ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో మనం పుడతాం అనమాట. టెకేమో పుడతాము, చాలా సుఖాలు అనుభవిస్తుంటాము. అక్కడ ఏదైనా తప్పు చేస్తే అంటే పాము గరిచినట్టుగా స్నేక్ అండ్ ల్యాడర్స్ లో పరమపద సోపాన పటంలో పాము గరిస్తే ఎలా కింద పడిపోతాడో అలాగే అక్కడి నుంచి మళ్ళీ చాలా కింది పడిపోతాం అనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మెట్లెక్కాలన్నమాట. కాబట్టి పుణ్యం ఎలా బంధిస్తుంది అంటే పరమపద సోపాన పటంలో ఆ పాము కరిచిన దాని వల్ల ఎలా కింద పడిపోయి మళ్ళీ నిచ్చెనలు ఆధారం చేసుకొని మనం పైకి ఎలా ఎక్కుతామో అలా ఈ సంసారం అన్నటువంటిది జరుగుతూనే ఉంటుంది అనమాట. అంటే ఒక జన్మ, ఇంకొక జన్మ, మరొక జన్మ. మరి అన్ని జన్మల్లోనూ మనం పుణ్యమే చేస్తామన్నటువంటి నమ్మకం లేదు కదా మనకు. మళ్ళీ వచ్చే జన్మలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఈ జన్మలో కాన్షియస్ గా మనం అన్ని పుణ్యాలే చేస్తాము, పాపం చేయము, అన్ని యజ్ఞాలే చేస్తాము, అన్ని దానాలే చేస్తాము, అన్ని మంచి పనులే చేస్తాము అని మనం అనుకుని ఇప్పుడు చేయొచ్చు. మరి వచ్చే జన్మలో ఎలా ఉంటామో మనం తెలియదు. మరి అలా పుట్టినప్పుడు మంచి జన్మలో పుట్టొచ్చు, మరి మళ్ళీ అక్కడి నుంచి కింద పడిపోతే కష్టం కదా. మరి అందులో పుణ్యమైన పాపమైన బంధిస్తుంది అనే దానికి కారణం ఏమిటంటే పరమపద సోపానపటం అనమాట. అందువల్ల పుణ్యము బంధిస్తుంది, పాపము బంధిస్తుంది. బంధించిన దాని నుంచి ఇంకొక జన్మ ఏర్పడుతుంది అనమాట. ఆ జన్మ మరణ రాహిత్యమే మోక్షం. జన్మ ఉండకూడదు, మళ్ళీ వచ్చే జన్మ ఉండకూడదు అనమాట. వచ్చే జన్మ లేకుండా చేరుకోవడం అనేది మోక్షం అనమాట. ఇది రెండవ దానికి ఆన్సర్. మొదటి దానికి ఏం చెప్పామంటే 2 మార్గాలు అంటూ ఏమి లేవు. కర్మయోగము, జ్ఞానయోగము రెండు కూడాను కర్మయోగము జ్ఞానయోగానికి లీడ్ చేసేటువంటి ఒకానొక మార్గం మాత్రమే. శంకరాచార్యుడు అదే చెప్తాడు అనమాట. ఏం చెప్తారంటే శంకరాచార్యులు ఈ రెండు మార్గాలుగా లెక్కేసుకోవద్దు. కర్మయోగంతో చిత్తశుద్ధి సాధించి, చిత్తశుద్ధితో జ్ఞానాన్ని సాధించి, జ్ఞానం నుంచి మోక్షాన్ని చేరుకో అని చెప్పేసి ఆ పద్ధతి చెప్తాడు అనమాట. మరి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా కర్మయోగానికి సాంఖ్యయోగానికి అని అనుకుంటే కొద్దిగా డిఫరెన్సెస్ ఏమిటంటే అంటే రెండు ఒకే మార్గం అయినప్పటికీ కూడాను ఆ రెండు మార్గాల్లో ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏమిటంటే జ్ఞానము అంటే సాంఖ్యయోగం ఒకవైపు, కర్మయోగం ఒకవైపు పెట్టుకుంటే జ్ఞానయోగానికి మూలమేమి, కర్మయోగానికి మూలమేమి. ఆ మూలం అంటే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఏమిటి అంటే జ్ఞానయోగానికి అంటే సాంఖ్యయోగానికి ఫౌండేషన్ వచ్చేసి ప్రమాణము వచ్చేసి ఉపనిషత్ ప్రమాణం, వేద ప్రమాణం అనమాట. అంటే ఏమిటంటే మనకు ఆత్మ ఉంది అని చెప్పినప్పుడు ఒక ఆత్మ మనము జీవాత్మ, పరమాత్మ ఇవన్నీ చెప్పినప్పుడు మనమే చూడలేదు కదా. మరి దానికి ఆధారం ఏమిటి, ఎలా నమ్మడము అంటే దానికి ఆధారమైనటువంటి ఏమిటి అంటే దానికి ఉపనిషత్ వాక్యము దానికి ఆధారం అనమాట. ప్రమాణం అది. ప్రమాణం ఏమిటి అంటే ఉపనిషత్తు, వేదము వచ్చేసేసి
సాంఖ్యయోగానికి ప్రమాణం. మరి కర్మయోగము ఫౌండేషన్ ఏమిటంటే, ఫౌండేషన్ ఎలా ఉండాలి అంటే శ్రద్ధ. శ్రద్ధతో చేయాలన్నమాట. ఏ కర్మ చేసినప్పటికీ కూడాను నిష్కామ రీతిలో, నిష్కామ పద్ధతిలో, నిస్సంగత్వముతో, కర్తృత్వ భోక్తృత్వ భావాలు రెండింటినీ వదిలిపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో శ్రద్ధగా ఆ కర్మను మరింత ఉత్సాహంగా, మరి ఏమిటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కర్మ చేసేటువంటి సందర్భంలో మరి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు, నాకుంటూ ఏమీ లేదు. అలాంటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేసేటప్పుడు నాకు ఏం ఉత్సాహం ఉంటుంది అని ఎవరైనా అడగచ్చు. అది ఈశ్వరుని కోసం చేస్తున్నాను అన్నటువంటి ఉత్సాహంతో, మామూలుగా చేసేటువంటి ఉత్సాహం కన్నా ఎక్కువ ఉత్సాహంతో, అంత శ్రద్ధతో మనం పనిచేసినది చేయాలన్నమాట కర్మయోగంలో. అందువల్ల కర్మయోగానికి మూల ప్రాతిపదిక వచ్చేసేసి శ్రద్ధ. సాంఖ్యయోగానికి మూల ప్రాతిపదిక వచ్చేసేసి ఉపనిషత్ వాక్యం అన్నమాట. ఉపనిషత్ వాక్యం, అక్కడ ఉపనిషత్ వాక్యము, ఇక్కడేమో శ్రద్ధ. ఇది మొదటి డిఫరెన్స్ అన్నమాట. రెండవ డిఫరెన్స్, ఒకవైపు సాంఖ్యయోగము, ఒకవైపు కర్మయోగము. సాంఖ్యయోగానికి ఉపకరణములు అంటే హౌ వీ కెన్ అచీవ్ ద సాంఖ్యయోగం, సాంఖ్యయోగ సిద్ధి ఎలా సాధించగలుగుతామంటే దానికి ఉపకరణాలు అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటి? ఇన్స్ట్రుమెంట్స్ జ్ఞానేంద్రియములు. ఇక్కడ ఉపకరణములు ఏమిటి? కర్మయోగములో ఉపకరణములు వచ్చేసి కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇక్కడ నేను ఇచ్చాను అనమాట, లిస్ట్ ఇచ్చాను నేను. అది మీకు నోట్స్ పంపించినప్పుడు కూడా చూసుకోవచ్చు అనమాట. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఇక్కడ ఇచ్చారనమాట. కర్మేంద్రియములు అంటే వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్థ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు చర్మము, కన్ను, నాలుక, చెవి, ముక్కు జ్ఞానేంద్రియములు. ఈ రెండింటికి ప్లస్ మనస్సు అనుకోండి. కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు, జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు తీసుకుంటే ఈ కర్మేంద్రియాలతో కర్మయోగం చేయొచ్చు, జ్ఞానేంద్రియాలతో మరి జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. కాస్త డిఫరెన్స్, ఒకసారి రెండు మిస్ అయిపోతుంటుంది అనుకోండి. ఏదో బ్రాడ్గా మనం డిఫరెన్సెస్ చెప్పుకోవాలి అంటే ఇదొక రెండవ డిఫరెన్స్ అనమాట. మూడవ డిఫరెన్స్ ఏమిటంటే జ్ఞానయోగం సమయంలో ఆ వ్యక్తి అయినటువంటి వాడు, ఆ సాధకుడు ఏం చేస్తా అంటే జ్ఞాతృత్వ బుద్ధి ఉంటుందన్నమాట. అంటే నేను తెలుసుకోవలసినటువంటి వాడు, జ్ఞానాన్ని ఆర్జించవలసినటువంటి వాడు అనేటువంటి జ్ఞాతృత్వ బుద్ధితో ముందుకు సాగి ఆ జ్ఞాతృత్వ మూడను వదిలేసేసి ఆ ఆత్మజ్ఞానంలో అతను లీనమైపోతాడు అనమాట. ఇక్కడ కర్మయోగంలో ఎలా ఉంటుందంటే కర్తృత్వ భావనతో అతను ప్రారంభం చేస్తాడు. తర్వాత ఆ పని చేసేటువంటి సందర్భంలో కర్తృత్వాన్ని వదిలేసేసి, కర్తృత్వాన్ని నిరాకరించేసేసి ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామ కర్మతో కర్మ చేసేసి అంతఃకరణ శుద్ధికి పాల్పడి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు ఇతను. సో కర్మయోగము, జ్ఞానయోగంలో ఈ మూడు డిఫరెన్సెస్, చిన్న మైనర్ డిఫరెన్సెస్ అఫ్ కోర్స్, కానీ మూడు డిఫరెన్సెస్ ఉన్నాయని అది వేరే మార్గం ఇది వేరే మార్గం అనేది లేదు. ఆ రెండు మార్గాలు ఒకటే మార్గమే, కానీ చూడడానికి ఎలా ఉంటుందంటే రెండు డిఫరెంట్ మార్గాలుగా కనిపిస్తుంటుంది. కానీ ఒకే మార్గము. ఆ ఒకే మార్గం ఏమిటంటే జ్ఞాన మార్గము. జ్ఞానం నుంచి మాత్రమే కైవల్యం వస్తుంది అని చెప్తారు, కానీ ఆ జ్ఞానం సాధించడానికి ఇది ఒక స్టెప్ అనమాట. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి సాధించడమే ప్రయోజనము అని ఇక్కడ చెప్తారనమాట. ఇది దీని డిఫరెన్స్ అనమాట. తర్వాత ఇంకా క్వశ్చన్ కూడా ఏమిటంటే మనకు షట్ దర్శనాలు ఉన్నాయన్నమాట. అంటే 6 దర్శనములు ఉన్నాయన్నమాట. దర్శనములు అంటే మన దీన్ని మన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి కోసము 6 ఫిలాసఫీస్ చెప్తారనమాట. 6 ఫిలాసఫీలు ఇక్కడ ఇచ్చారనమాట. నేను ఒకటి న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఇవన్నీను వేదాంతం, ఉత్తరమీమాంస లేకుంటే వేదాంతం ఉంటాం అనమాట. ఇన్ని షడ్దర్శనాలు ఉంటాం అనమాట. ఈ షడ్దర్శనాల్లో ఇక్కడ సాంఖ్యయోగము అని ఒకటి ఉందన్నమాట. సాంఖ్య అన్నటువంటి ఒక పదం అనమాట ఇక్కడ. దీన్ని కపిల మహర్షి అన్నటువంటి అతను ఈ యొక్క సాంఖ్య సిస్టమ్ ఆఫ్ దర్శనాన్ని అతను ప్రతిపాదించాడు అనమాట. మరి ఆ సాంఖ్యము భగవద్గీతలో చెప్పినటువంటి సాంఖ్యము ఒకటేనా అంటే కాదు. అంటే ఎందుకు కాదంటే ఆ సాంఖ్యము, ఆ కపిల మహర్షి చెప్పినటువంటి సాంఖ్యము ప్రకృతి ఎలా పుట్టింది, మరి ప్రకృతికి ఫౌండేషన్ ఏమిటి అనేటువంటి విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పినటువంటి పుస్తకం అనమాట ఆది సాంఖ్యం అనమాట. కానీ ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటిది పరమాత్మ తత్వ వస్తు వివేక జ్ఞానము
అందువల్ల దీనికి దానికి సంబంధం లేదనమాట. ఈ సాంఖ్య రెండిటికి పేరు ఒకటే ఉన్నప్పటికీ కూడాను ఆ సాంఖ్యం వేరే. అది వన్ ఆఫ్ ద సిస్టమ్స్ ఆఫ్ 6 సిస్టమ్స్ ఆఫ్ దర్శనాస్. అది వేరే, కపిల మహర్షి చెప్పిండేది. మరి సాంఖ్యము అన్నటువంటిది ఇది వేరే అనమాట. ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి సాంఖ్య యోగమే వేరే అనమాట. ఇది ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క వస్తు వివేక జ్ఞానం ఇదన్నమాట. అంటే ఈశ్వరుని యొక్క వస్తు వివేక జ్ఞానం వచ్చేసి సాంఖ్యయోగము. అంటే ఆత్మ యొక్క వస్తు వివేక జ్ఞానం సాంఖ్యయోగము. ఈ సాంఖ్యయోగాన్ని మాత్రమే ఇక్కడ మనము చర్చిస్తున్నాం అనమాట. అది మన భగవద్గీతలో. ఇది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఇక్కడ ఇది ఈ శ్లోకం ఇంతటితో అయిపోయింది అనుకుంటాను. మరి ఇంకెవరైనా ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉందా? మీకు ఏమన్నా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అంటే కర్మయోగము సాంఖ్యయోగము ఉన్నటువంటి 2 పద్ధతులుగా చెప్పినప్పటికీ కూడాను ఆ కర్మయోగము అలా నిష్కామ అంటే కర్మ చేసేటువంటి వాళ్ళకు, అంటే సాధారణంగా ఆత్మను పట్టుకోలేనటువంటి వాళ్ళు, అంటే ఆత్మ జ్ఞానాన్ని పట్టుకోలేనటువంటి వాళ్ళు, నేను మరి గృహస్థునిగా ఉన్నాను, ఏదో నేను పనులు చేస్తుంటాను, నేను అంత తత్వాన్ని నేను అర్థం చేసుకునేటువంటి జ్ఞానం నాకు లేదు, ఏదో పని చేసుకుంటుంటాను, అయినప్పటికీ కూడా నాకు కూడా జ్ఞానం కావాలి అంటే మరి ఎలా అంటే ఈ కర్మయోగం అనమాట. కర్మయోగం ద్వారా ఆ చిత్తశుద్ధి సాధించుకో, ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేయి, చిత్తశుద్ధి సాధించు, చిత్తశుద్ధి సాధించి నువ్వు జ్ఞానాన్ని పొంది జ్ఞానం నుంచి మోక్షాన్ని చేరుకో అని చెప్పేసి. అంటే బ్రాడ్ గా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే కర్మయోగము జ్ఞానయోగము ఇవన్నీ చూస్తే ఏమైపోతుందంటే మనం ఎప్పుడైతే ఒక రకమైనటువంటి వైరాగ్యం అలవాటు చేసుకునేసేసి ఏ పని చేసినప్పటికీ కూడా ఒకరితో ఒకరి కాంపిటీషన్ లేకుండా హాయిగా సుఖంగా మన పని మనం సక్రమంగా చేసుకొని వెళ్ళడం అదే జ్ఞానం. ఎందుకంటే కర్మయోగం అదే చెప్తుంది కదా, నిష్కామ కర్మ, ఏమి కోరికలు లేకుండా పనిచేయడం అనమాట. ఇక్కడ అంటే కొంతమంది అడుగుతుంటారు కోరికలు లేకుండా ఉంటే మరి జీతం లేకుండా ఉద్యోగం చేసిన అని చెప్పేసి. అలా కాదనమాట. ఆ పని చేసేటువంటి సందర్భంలో యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్క్ ఉంటుంది కదా. జీతం తీసుకుంటాం అనమాట. ఆ జీతం లేకుండా ఎవరు పని చేయలేరు కదా, మరి భోజనం కావాలి కదా, మరి అలాంటిది కాదనమాట. యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్, పని చేసేటువంటి సందర్భంలో అయ్యో ఇదేదో నా బరువు అయిపోయింది, నేనే పని చేసేస్తున్నానే ఇదంతాను అనే బరువు తగ్గించేసేసి ఆ మనసులో ఉన్నటువంటి బరువును తగ్గించుకోవాలన్నమాట. అందువల్ల ఏం చెప్తారంటే మనసుకు ఉన్నటువంటి భారాన్ని మోయడం చాలా కష్టమంట. శరీరానికి ఉన్నటువంటి భారాన్ని ఎంతైనా మోయచ్చు అని చెప్తారనమాట. శరీరానికి ఉన్నటువంటి భారాన్ని మోస్తే శరీరానికే మంచిది. ఎందుకంటే శరీరం మీద భుజం మీద కొంచెం వేసుకునేసేసి మనం అలా నడుస్తాం అనుకోండి, దానివల్ల మనకి ఇంకా శక్తి వస్తుంది, సామర్థ్యం వస్తుంది. కానీ మనసుకు ఉన్నటువంటి భారాన్ని మోయడం చాలా కష్టం అనమాట. మనసు భారాన్ని తగ్గించుకోవాలి. మనసు భారం ఎప్పుడు తగ్గుతుంది అంటే ఎవరితోనో కాంపిటీషన్ లేదు, ఎవరితోనో పోటీ లేదు, నా పని నేను హ్యాపీగా చేసుకుంటున్నాను, ఇది నాకు దేవుడు ఇచ్చిన పని, ఈ దేవుడు ఇచ్చినటువంటి పనిని దేవుడి కోసం నేను చేస్తున్నాను, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అనే భావనతో చేస్తే ఏమైపోతుందంటే అప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. ఆ ప్రశాంతమైనటువంటి మనసు ఎప్పుడైతే ఏర్పడుతుందో దానివల్ల మనకు చిత్తశుద్ధి అనేటువంటిది వస్తుంది. చిత్తశుద్ధి అదే మోక్షం, అంతకన్నా మోక్షం ఏముంది ఇంకా. కాబట్టి అలాంటిది మోక్షం అని చెప్తారు. బ్రాడ్గా ఆలోచన చేస్తే భగవద్గీత చెప్పిండేటువంటి ప్రిన్సిపల్స్ కానీ రూల్స్ కానీ అన్నీను చాలా చాలా సాధారణంగా జెనరిక్ గా ఉంటాయి అనమాట. జెనరిక్ గా ఉంటాయి, చాలా హ్యాపీగా మనకు ఇంకేమి ఆ తాయెత్తు కట్టుకో, ఇంకొకటి చేసుకో, మరొకటి చేసుకో, లేకుంటే యజ్ఞం చేయి, యాగం చేయాలి ఏం లేదనమాట. ఇట్లా కూర్చునేసి ఏమీ ఖర్చు కందాయం లేకోకుండా సుఖంగా సంతోషంగా మనసులో చేసుకునేటువంటి గొప్ప భావన అనమాట ఏమి కర్మయోగము ఉన్నటువంటిది. నిజంగానే కర్మయోగంలో మనం ఉన్నామంటే, నిష్ణాతులై కర్మయోగంలో ప్రతిష్ఠితులై ఉన్నామంటే ఎలా ఉంటామంటే మనము చాలా సుఖంగా ఉంటాం అనమాట. ఇది అన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తుంటాం. ఏమి దానికి నిస్సంగత్వంతో ఉంటాము. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. మనం ఏదైనా అంత పని చేసిన తర్వాత మనకి ఏది ప్రతిఫలం వాడు ఇవ్వలేదు అనుకోండి, సరిపోయింది, వాడు పాపానికి వాడిపోతాడు, మన పాటికి మనం వెళ్ళిపోతుంటాం అనమాట. ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది లేదనమాట. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ లేదో అప్పుడు సుఖం అనేది చాలా ఉంటుంది అనమాట. మనస్సుకు ఉన్నటువంటి భారం తగ్గిపోతుంది అనమాట. మనసుకు ఉన్నటువంటి భారం లేకుంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్లనే కొంతమంది పెద్దవాళ్ళు చాలా చిన్న దాళ్ళకంత కోపం చేసుకుంటుంటారు అనమాట. ఎందుకంటే ఈ మనసులో ఉన్నటువంటి భారం అనమాట. ఆ మనసులో ఉన్నటువంటి భారం తగ్గించేసుకుంటే అదంతా పోతుంది అనమాట. అంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అనమాట. వీడు ఇలా చేయాలి,
నా భార్య నాకు ఇలా ఈ పని చేయాలి, నా భర్త నాకు ఈ పని చేయాలి, లేకుంటే నా కొడుకు నాకు ఈ పని చేయాలి, లేకుంటే కూతురు ఈ పని చేయాలి, లేకుంటే మనవడు గోడ మీద రాయకూడదు, ఇలాంటి పనులన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం అనుకోండి అండి. ఆవిడ ఏమైపోతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోతుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యే కొద్దీ మనసుకు భారం అయిపోతుంది. మనసు భారం తగ్గించుకుంటే అప్పుడు ఏమైపోతుంది, మనసు భారం తగ్గించుకోవాలంటే కర్తృత్వం ఉండకూడదు, భోక్తృత్వం ఉండకూడదు, నిస్సంగత్వం ఉండాలి. ఈశ్వరార్పణ బుద్ధితో పని చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది, మనకు మనసు చాలా స్థిమితంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అదే మోక్షం అన్నమాట. అంతకన్నా మోక్షం ఇంకేం లేదు అని చెప్పడమే బ్రాడ్ ఐడియా అన్నమాట, భగవద్గీతలోని ఐడియా. ఇంకా 4 నిమిషాలు ఉంది. ఎవరైనా ఏమన్నా ఉంటే అడగచ్చు, లేకుంటే మనము ముగించుకోవచ్చు. ఏమన్నా డౌట్ ఉందండి శాంతబాయి గారు, సుజాత గారు? అంటే సార్ మనము మనుషులమై పుట్టినాము, మనకు కొన్ని కర్మలు ఉంటాయి చేయాల్సిన పనులు. అవి ఎట్లా చేయాలి, దాన్ని ఎంత శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళాలి మేడం, శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్తుంది భగవద్గీత. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఎవరితోనూ అంటే ఇది ఇలా ఉండాలి అంటే అలాగే ఉండాలి అంటే, ఎందుకు అలాగే ఉండాలా, ఇంకో రకంగానే ఉంటుంది కదా. ఇప్పుడు మనము ఏదో ఒక పద్ధతిలో ఎన్నో ఏళ్ళుగా మనం చేసుకుంటూ పోతూ ఉంటాం అనుకోండి. కొత్త వ్యక్తి మన ఇంటికి ఏదో వస్తారనుకోండి, వాళ్ళు ఇంకో పద్ధతిలో చేస్తారనుకోండి, అది కూడా ఒక పద్ధతే కదా. కాబట్టి ఆ పద్ధతిని కూడా గౌరవించుకుంటూ వెళ్ళిపోతుంటే మనసు మనకు ప్రశాంతం అయిపోతుంటుంది అనమాట. ఏదో పని చేస్తుంటాం అనుకోండి, ఏదో ఒక పెళ్లి చేస్తుంటాం అనుకోండి, పెళ్ళిలో ఏదో చేస్తుంటాం అనుకోండి, ఏదో పద్ధతిలో మనం చేస్తుంటాం అనుకోండి, ఇలాగే వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి, అలాగే వెళ్ళాలి, మొదటి జరగాలి, రెండోసారి అది జరగాలి, ఏదో జరగాలి అనుకుంటున్నాం. వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో పద్ధతిలో చేస్తారనుకోండి, ఆ సహనం వచ్చింది అనుకోండి, సహనం వచ్చేస్తే ఏమైపోతుంది, మనకు సహనం వచ్చేస్తే సరే ఇది కూడా అది ఒక పద్ధతి, వాళ్ళ పద్ధతి అది, అలా చేసుకుంటారు అనుకునేసి మనం అనుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఈ మనసుకు ఉన్నటువంటి భారం తగ్గుతుంది. లేకుండా ఉంటే అదే పీకుతుంటుంది అనమాట మనకు. వీడు ఈ పద్ధతిలో చేయలేదు కదా అని చెప్పేసి అదే మన బాధ పీడిస్తూ ఉంటుంది అనమాట. ఆ బాధతోనే మనం సఫర్ అవుతుంటాం అనమాట. ఆ బాధకు కారణం, శోకానికి కారణం ఇదే కారణం. అందువల్ల ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది డ్రాప్ చేసుకోండి అని చెప్తారనమాట. మనం ఎన్నో కర్మలు చేస్తుంటాం, మనిషి కర్మలు చేయకుండా ఉండలేము కదా, మరి ఏదో పని చేస్తూనే ఉంటాం అనమాట. చేసేటువంటి సందర్భంలో ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు అనమాట. మనం కాఫీ చేస్తాం అనుకోండి, నేను కాఫీ చేసినట్టే అందరూ చేయాలంటే కుదరదు అనమాట. వేరే రకంగా ఉంటుంది ఇంకో రోజు కాఫీ. ఆ రోజు మనం అది సహించాలన్నమాట. అది అతను చేసిన పద్ధతి అలా ఉంది అంతే. మనం దానికోసం అతనితో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గలాట చేస్తాం అనుకోండి, మరి ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. మనసు ప్రశాంతంగా ఉండదు. సో అందువల్ల దీంట్లో కర్మయోగంలో ఏం చెప్తారంటే, ఏ పని చేసినప్పుడు కూడా ఏమీ అపేక్షించకుండా చేసుకోవాలి పని. అపేక్ష లేకుండా పని చేస్తే కన్నా మనసు భారం తగ్గిపోతుంది. మనసు భారం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా అదే మోక్షం అంతే. అంతకన్నా మోక్షం ఏముంది కదా. సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్తారు మేడం. కాస్త కష్టం మేడం, ఇదంతా కష్టము. అంటే ఏమి అంటే దీన్ని కాస్త ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉంటే కొద్దిగా కాకపోతే కొద్దిగా వస్తుంది మేడం. కొద్దిగా కాకపోతే కొద్దిగా వస్తుంది. ఎందుకంటే మేము ఒకసారి అతను చూశారనమాట. ఒకతను కారు ఒకటి కొత్తగా కొన్నాడు మేడం. తెలిసింది అతను సుమారు 10 ఏళ్ల కిందట. చిన్న పిల్లవాడు కొడుకు. ఒకసారి వచ్చేసి ఏం చేశాడంటే వాడికి తెలియదు, కొత్త కారు పాత కారు తెలియదు అనమాట. వాడు 2 ఏళ్ల పిల్లడు. వాడు అక్కడ ఉన్న పెద్ద రాయి తీసుకునేసి వాడి పేరు రాస్తున్నాడు దాని మీద, కారు మీద. ఇతనికి ఎంత కోపం వచ్చిందంటే ఎక్కడన్నా బయటికి వెళ్ళి ఇతను లోపలికి వచ్చాడు. వచ్చేపాటికి వీడు కారు మీద వాడి పేరు రాస్తున్నాడు అనమాట. అతనికి ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చేసి గట్టి కొట్టాడు అనమాట వాడికి. కొట్టేపాటికి వాడికి ఏమైపోయిందంటే దవడ పగిలిపోయేసేసి ఈ బోన్ అంతా ఇదైపోయింది అనమాట, చెడిపోయింది అనమాట. అప్పుడు వాడు ఏడుస్తుంటే మళ్ళీ పెద్దల మిగతా అమ్మ వాళ్ళంతా వచ్చి వాడిని పిలిచిపోయి హాస్పిటల్ చేరిస్తే వీడిని పర్మనెంట్ గా ఇలాగే ఉంటుంది, ఇది పోదు అన్నారు అనమాట. అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ అది చాలా బాధపడినాడు. అప్పుడు తండ్రి బాధపడేసి ఇంటికి వచ్చి చూస్తే వాడేం రాశాడంటే కారు మీద ఐ లవ్ మై డాడ్ అని రాశాడు అనమాట వాడు. ఈయన చూడలేదు అదండి. ఐ లవ్ మై డాడ్ అని రాసినటువంటి ఆ పిల్లవాడిని వాడు కారు మీద రాశాడు. వాడు కారు పోయింది అనేటువంటి బాధ ఇతనికి. ఆ బాధతో ఆయన కొట్టాడు అనమాట. తర్వాత చాలా బాధపడ్డాడు. బాధపడితే రాదు కదా మళ్ళీ ఆ పోయినటువంటి భాగం పోయినట్టే కదా. కాబట్టి అలా ఉంటుంది మేడం పరిస్థితి ఇది. అందువల్ల ఆ కోపం ఉన్నటువంటిది చాలా తగ్గాలి, సహనం అన్నటువంటిది చాలా పెరగాలి. తర్వాత ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంలో చేస్తాడు అన్నటువంటి భావన మనకు పెరగాలి మేడం. నేనే చేసినట్టు అందరూ చేయాలనేది లేదు కదా. అప్పుడేమైపోతుందంటే మనసు బాధ చాలా తగ్గిపోతుంది అనమాట. ఒక నిమిషం ఆగాలి కోపం చేసుకునే దానికి ముందు, తర్వాత కోపం చేసుకోవాలి. అది పద్ధతి.
ఒక నిమిషం ఉంది. కాయేన వాచ చెప్పిన తర్వాత మళ్ళీ ఏమైనా చెప్పుకుందాం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అది మేడం విషయం.